డైలీ టేస్ట్ ది డైలీ. విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తమ న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చాలని కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు. గంగవరం పోర్టును ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది పోర్టు కార్మికులు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక పోలీసులకి, కార్మికులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. థ్యాంక్ యూ రెహనా. విశాఖలో గంగవరం పోర్టు వద్ద పరిస్థితి ఉధృతంగా నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కార్మికులు, కార్మిక సంఘాలు కూడా ఈ రోజు ఉదయం నుంచి గంగవరం పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు రావాల్సినటువంటి వేతనాలు వన్ టైం సెటిల్మెంట్ వెంటనే చేయకపోతే కనుక గంగవరం పోర్టుని లోని పనులు జరగనివ్వంటూ కూడా అటు కార్మికులు, కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. గత 2 నెలల నుంచి కూడా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా గంగవరం పోర్టు యాజమాన్యం ఎవరైతే విధుల నుంచి తొలగించారో వారు ఎవరికి కూడా వేతనాలు చెల్లించకుండా పబ్బం గడుపుతుందంటూ కూడా గంగవరం పోర్టు వద్ద కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న నేపథ్యంలో అటు పోలీసులకు, కార్మిక సంఘాలకు మధ్య తోపులాట జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో లాఠీచార్జ్ కూడా చేశారు. అయితే దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. గంగవరం పోర్టు వద్దకు కార్మికులతో పాటు కార్మిక కుటుంబాలు కూడా రావడంతో అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేపట్టారు. పోలీసులకి, కార్మిక సంఘాలకి మధ్య నిరసన అయితే కొనసాగుతా ఉంది. అయితే వెంటనే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే తమకు రావాల్సినటువంటి వేతనాలు ఉన్నాయో అవన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయాలంటూ కూడా కార్మికులు అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే గత 2 నెలల నుంచి కూడా ఈ కార్మిక సంఘాలు అలానే కార్మికులు కూడా తమ ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్లన్నీ నెరవేర్చాలి, అలానే తమకు రావాల్సిన వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ కూడా గత 2 నెలల నుంచి అయితే కార్మికులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి హామీ కూడా రాలేదంటూ కూడా ఈ రోజు కార్మికులు అయితే పెద్ద ఎత్తున గంగవరం పోర్టును అయితే ముట్టడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున చేరుకుని ఏదైతే ఈ కార్మిక సంఘాల మెయిన్ గేట్ ద్వారా కార్మికులందరినీ కూడా నిలిపివేశారు. అయితే ఈ నేపథ్యంలో కార్మికులకి, పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త తోపులాటకు కూడా దారితీయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ కూడా గంగవరం పోర్టు వద్ద కార్మికులు అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో వందలాది మంది పోర్టు కార్మికులు చేరుకుని తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులకి అలాగే కార్మికులకి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా, పోలీసులు కూడా సహనం కోల్పోయి లాఠీచార్జ్ అయితే చేయడం జరిగింది. దీంతో అక్కడికి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మిక కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే కనుక వెంటనే తమ ఈ పెద్ద ఎత్తున ఈ నిరసన ఇంకా భారీ స్థాయిలో నిర్వహిస్తాము, కోర్టుకి ఎటువంటి ఎవరో రాకుండా ముందుగానే చర్యలు చేపట్టకుండా చేస్తామంటూ కూడా ఇప్పటికే కార్మికులు అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Go,